నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 11వ తేదీన బేబీ కాలనీకి చెందిన రూపారెడ్డిని ఆమె ఇంట్లోనే దారుణ హత్య చేసిన హంతకులు మరెవరో కాదు, ఆమె స్కూల్లో 10వ తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అతనికి మరో వ్యక్తి సాయం చేసినట్లు నిర్ధారించారు. అయితే హత్యకు కారణం తెలియాల్సి ఉంది. ఎలాంటి క్లూ లభించకుండా హంతకుడు చేతులకు గ్లౌజులు ధరించి ఈ దారుణానికి పాల్పడటం విశేషం. హంతకుడి వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండొచ్చని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు తొలుత అంచనా వేశారు. అయితే పాఠశాల సిబ్బంది, కాలనీ వాసులు, కుటుంబ సభ్యులను విచారించిన తర్వాత ఎట్టకేలకు నిందితులను గుర్తించారు. 80 మందిని విచారించిన తర్వాత కొండమల్లేపల్లి మండలంలోని 2 తండాలకు చెందిన 3 విద్యార్థులే ఈ దారుణానికి పాల్పడ్డారని నిర్ధారించారు. వీరిలో కొందరు పూర్వ విద్యార్థులు కాగా మరికొందరు ప్రస్తుత విద్యార్థులు ఉన్నారు. హత్య జరిగిన తర్వాత నిందితులు రూపారెడ్డి ఇంటి నుంచి 4 లక్షల రూపాయల నగదును కూడా దొంగిలించినట్లు అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మంగళవారం ఇబ్రహీంపట్నం వద్ద అనుమానాస్పదంగా ఉన్న 3 విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విద్యార్థులే ప్రిన్సిపాల్ను హత్య చేయడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. విద్యార్థులు ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు, దీని వెనుక అసలు కారణాలేంటి అన్న విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సింది. ఈ కేసులో పూర్తి వివరాలను పోలీసులు త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.